నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజు ఇంకొక హెల్దీ లంచ్ బాక్స్ మన పిల్లలకి మనమే ఆరోగ్యంగా పెట్టాలనుకుంటున్నాం కదండి. ఎందుకంటే వాళ్ళు ప్రొద్దున్నే వెళ్తే మళ్ళీ సాయంత్రం వస్తారు కదండి. వాళ్ళకి మనం ఇవి ఏమీ పెట్టలేం, న్యూట్రిషన్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి వారానికి ఒకసారి పెట్టుకున్న పిల్లలు హెల్దీగా ఉంటారు. అందుకే మరీ చెప్తున్నాను ఇటువంటివి వండి పెట్టాలి అని. ఓకేనా అండి. ఇది ఏంటి అంటే క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర వేసి చేసిన రైస్ అండి. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలకి పెట్టడం చాలా మంచిది. అంతేకాదండి, ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. తురిమి పెట్టుకున్న క్యారెట్, ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఇంకా ఒక గుప్పెడంత కొత్తిమీర, 2 పిడికిళ్ళ కరివేపాకు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా మెత్తగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బాండీ తీసుకుని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ముందుగా పోపులు ఉంటాయి కదండి, పోపులు, వెల్లుల్లిపాయలు ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలిసినవే కదండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి. ఆయిల్ పడితే బొబ్బలు వచ్చేస్తాయి కదా, దానికోసమే చూపించిన విధంగా అన్నీ వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు సగం మగ్గిన తరువాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను వేసుకోవాలి. ఈ టొమాటోలను కూడా మగ్గే వరకు మగ్గించుకుని టొమాటోలు సగం మగ్గిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు గుజ్జంతా వేసేసుకోవాలండి. వేసుకుని ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూసారు కదండి, ఇంక ఇలా వేగిన తర్వాత మాత్రమే మనం క్యారెట్ తురుము వేసుకోవాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకోకపోతే అక్కడక్కడ ఉండల కింద ఉండిపోతుంది, తినేటప్పుడు బాగోదు. క్యారెట్ ఉడకడానికి ప్లస్ ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని దీంట్లోనే కొంచెమంత కారం, కొంచెమంత పసుపు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. నేనైతే ఇందులో ఏ రకమైన మసాలాలు వేయట్లేదు, గమనించండి. ఎందుకంటే పిల్లలకి పెడుతున్నాం కదండి, పొట్టక హాయిగా ఉండాలి, మండుతుందనో వేడి చేసిందనో అనిపించకుండా ఉండాలి అంటే. పైగా మనం వండేది ఎందుకనండి, ఆరోగ్యంగా ఉండడం కోసం కదండి. అందుకే అసలు ఏ రకమైన మసాలాలు వేయకుండా జస్ట్ కరివేపాకు, కొత్తిమీర ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లోకి 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. టేస్ట్ కోసమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, అందుకోసమే వేసుకున్నాను. పిల్లలకి మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఇటువంటివి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెమంత నెయ్యి వేస్తానండి, ఎందుకంటే వేడి చేస్తుంది ఫ్రై అని ఏమన్నా అనిపిస్తుందేమోనని. అలాగే టేస్ట్ కోసం కూడా కొంచెమంత నెయ్యి వేసుకుని ఫైనల్గా రైస్ వేసుకుని కలిపేసుకోవడమేనండి. ఇలా పిల్లలకి వారంలో ఒక్కసారైనా పెట్టుకుంటే మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే హడావిడిగా ఏదో ఒకటి దొరికింది వండేసి పంపించేస్తాం. వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు ఆ రైస్ పైనే ఆధారపడి ఉంటుంది వాళ్ళ బాడీ అంతా కూడా కదా. అందుకోసమని ఆరోగ్యంగా ఎనర్జీగా ఉండడం కోసం మార్నింగ్ చేసే చిన్న లంచ్ బాక్స్లో కొంచెం శ్రద్ధ పెట్టామంటే చాలా ఆరోగ్యంగా రెడీ అవుతుంది. అలాగే సింపుల్గా కూడా అవుతుంది. అందరూ ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.